Greetings to you all in Jesus' precious name and mighty name. దేవుని ప్రశస్తమైన నామంలో ఉదయకాల సమయంలో మీ అందరికీ నా యొక్క శుభాలు తెలియజేస్తున్నాను. ప్రతిదినం కూడా దేవుని వాక్యం చేత మీరు ఎంతగానో బలపడుతున్నారని, దీవించబడుతున్నారని నేను ఎంతగానో నా ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. నిజమే, ఆయన మాటలు మనకు ఆదరణనిచ్చేవి, దేవుని మాటలు మనల్ని బలపరిచేవి, ఆదరణనిచ్చేవి. హల్లెలూయా. కాబట్టి మరొక వాక్యముతో, వాగ్దానంతో మీ ముందుకు రావడానికి ఇట్టి కృప నాకు దయచేసిన దేవాది దేవునికే సమస్త ఘనత మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో ఇది నా వాగ్దానాన్ని మనం ధ్యానం చేద్దాం. అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరచుదునని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ రోజున అలసిపోయి ఉన్నావా? ఈ జీవితం అనే పరుగు పందెంలో నువ్వు అలసిపోయి ఉన్నావా? నీ సంసారంలో నువ్వు అలసిపోయి ఉన్నావా? నీ కుటుంబాన్ని ముందుకు నెట్టలేక నువ్వు అలసిపోయి ఉన్నావా? ఈ బ్రతుకు బండి నువ్వు నెట్టలేక అలసిపోయి ఆగిపోయి ఉన్నావేమో. అయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అలసి ఉన్న వారి ఆశను లేదా ప్రాణమును తృప్తిపరుస్తానని ప్రభు సెలవిస్తున్నాడు. దేంతో తృప్తిపరుస్తున్నాడు? ఆయన మేలులతో మనల్ని తృప్తిపరిచే దేవుడట. ఆయన ఊరికేనే మాటలు చెప్పి వెళ్ళిపోమనే దేవుడు కాదు. ఆయన ఆ మాట చెప్పాడంటే, తృప్తిపరుస్తానని చెప్పాడంటే ఖచ్చితంగా ఏదో ఒక మేలు ఆయన చేస్తాడని అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. నిజంగా నాయును విధవరాల గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే గనక, ఆ యొక్క కుమారుడు చనిపోయాడు. తనకున్న ఒక్కగానొక కుమారుడు చనిపోయినప్పుడు నాయును గ్రామం యొక్క స్త్రీని, అమ్మ ఊరుకో, ఏడవకు, నీ తలరాత ఇంకేం చేస్తాం, పోయినోడు వస్తాడు అని కన్నీళ్లు తుడుస్తున్నారు. కానీ ఎవరు కూడా ఆ సమస్యకి పరిష్కారం ఇచ్చేవారు అక్కడ ఎవరు లేరు. అయితే ఆ యొక్క శవానికి ఎదురుగా నడుస్తూ వెళ్ళిన ఆ ప్రభు మాత్రము అక్కడ ఆ యొక్క పాడెను ఆపి దింపమని చెప్పి ఆ యొక్క తల్లి కన్నీటిని తుడిచాడు. అందరూ కన్నీరు తుడిచారు అక్కడ, కానీ పరిష్కారాన్ని ఇవ్వలేకపోయారు. కానీ నా ప్రభు కూడా అమ్మ ఏడవకు అన్నాడు. ఆ ఏడవకు అన్న మాటలో ఎంత ఓదార్పు ఉందో తెలుసా? ఆయన ఒట్టి మాటలే చెప్పి వెళ్ళిపోయేవాడు కాదు. మనమైతే ఎవరైనా మరణించినా, ఏదైనా ఆపద ప్రమాదం జరిగినా వెళ్ళి చూస్తాం, అయ్యో అంటాం. కానీ మన వల్ల ఏమి చేత కాదు. ఎందుకంటే మనం అంతా మరి సూపర్ పవర్స్ ఉన్నవారం ఏం కాదు కదా, మనం సామాన్యులమే. ఒట్టి మాటల చేత వారిని ఓదారుస్తామేమో, కానీ నా ప్రభు ఓదార్పులో ఒక గొప్ప కార్యము దాగి ఉంది. హల్లెలూయా. నిజంగా ఆ యొక్క నాయును గ్రామం యొక్క స్త్రీ యొక్క కన్నీటిని తుడిచాడు. నిజంగా తాత్కాలికంగా కాదు, కానీ శాశ్వతమైన కన్నీటిని ప్రభు తుడిచాడు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ యొక్క తల్లి కన్నీటిని తుడిచాడో, అమ్మ ఏడవకని చెప్పాడో, ఆ కుమారుని లేపాడు. హల్లెలూయా. ఆ పాడని ముట్టుకోగానే నిజంగా ఆ కుమారుడు లేచి కూర్చున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ రోజున నీ జీవితంలో కూడా నువ్వు ఏదైనా విషయంలో అలసిపోయి ఆగిపోయావేమో, అలసిపోయి దిగజారిపోతున్నావేమో, అలసిపోయి నేను ఇంకా అడుగులు ముందుకేలేనండి, ఇంకా నా జీవితాన్ని ముందు కొనసాగించలేనండి అని నువ్వు అంటున్నావేమో. ఈ మధ్యకాలంలో మనం చూసినట్లయితే ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, సోషల్ మీడియాలో చాలామంది మరణించే ముందు, ఆత్మహత్య చేసుకునే ముందు వీడియో చేస్తున్నారు. ఇవే మా చివరి మాటలు, ఇంకా మేమేమి చేయలేము, మేము ఇంకా చేతులు ఎత్తేసాం, మా వల్ల ఏమి కాదు, చావే మాకు దిక్కుగా కనపడుతుంది, మాకున్న ఒకే ఒక సొల్యూషను చావు అని చెప్పి వీడియోలు చేసి మరి మరణిస్తున్నవారు ఈ రోజుల్లో ఎక్కువైపోతున్నారు. ఎందుకు వారు అటువంటి డెసిషన్ తీసుకుంటున్నారు అంటే, వారి జీవితంలో ఆశను కోల్పోయారు, వారి జీవితంలో కృంగిపోయారు, వారి జీవితంను ముందుకు నెట్టలేకపోతున్నారు, విడిచిపెట్టేశారు వారి జీవితాన్ని. నిజంగా వారి జీవితాలకున్న పరమార్థం ఏంటో, అర్థమేంటో గ్రహించలేకపోతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున చిన్న కష్టం వస్తేనే జీవితాన్ని చాలించుకుంటావా? ఈ రోజున చిన్న నింద రాగానే ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన నీకు వస్తుందా? అయితే ప్రభు అంటున్నాడు, నీ జీవితంలో, నీ ఒక్కొక్క అలసి ఉన్న నీ జీవితంలో ఇదిగో నీకొక నూతన కార్యాన్ని నేను చేస్తాను. అలసి ఉన్న వారి ప్రాణమును లేదా ఆశను నేను తృప్తిపరుస్తాను. కమన్ టు మీ, ఐ విల్ గివ్ యూ రెస్ట్. నేను మీకు విశ్రాంతినిస్తాను, నా దగ్గరికి రండి. సమాధానమునిస్తాను. సమాధానము లేక అసమాధానంతో ఏవేవో డెసిషన్స్ తీసుకుంటున్నారా? ప్రభు దగ్గరికి రండి. ప్రభు వాక్యం మిమ్మల్ని నిలబెడుతుంది. ప్రభు వాక్యం మిమ్మల్ని జీవింపచేస్తుంది. ప్రభు వాక్యం మీకు నూతన జీవితాన్ని ఇస్తుంది. హల్లెలూయా. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, అలసిపోయి ఉన్నావేమో. నిజంగా అలసిపోతాం, మనం మనుషులం కదా, బలహీన పడిపోతాం, అలసిపోతాం, కృంగిపోతాం, ఏడుస్తాం, సత్కాలు పడిపోతామేమో. కానీ దేవుని వాక్యమే మనకి గొప్ప పరిష్కారంగా ఉంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో ఆదికాండము 21వ అధ్యాయము 14-15 వచనంలో చూసినట్లయితే ఇక్కడ హాగరు యొక్క ప్రస్తావన మనం చూస్తాం కదా. నిజంగా తన జీవితంలో ఎంత డిసప్పాయింట్మెంట్ తనకుందో, ఎంత కృంగుదల ఉందో. అబ్రహాము నీళ్ళ తెచ్చి పంపించాడు హాగరిని. తన కుమారుడైన ఇష్మాయిల్ని తీసుకొని బయలుదేరిందండి. నిజంగా అరణ్యములోనికి వెళ్ళిపోయింది. కొంత దూరం వెళ్ళగానే త్రాగడానికి నీళ్లు కూడా లేవు తనకి. నిజంగా ఆ సమయంలో ఎంత కృంగిపోయి ఉంటుందో, ఎంత అలసిపోయింది, ఇంకా నా వల్ల కాదని పడిపోయిందండి. తన కుమారుని వేటంత దూరాన పడవేసి ఆమె కూడా పడి ఏడుస్తూ ఉంది, రోదిస్తుంది.
ఎవరైనా ఉన్నారా నన్ను రక్షించేవారు, ఎవరైనా ఉన్నవారు నన్ను చూసేవారు, ఎవరైనా ఉన్నారా నా జీవితంలో కార్యం చేసేవారని నిజంగా అరణ్యంలో పడి ఏడుస్తున్న సందర్భంలో ప్రభు హాగరుని విడిచిపెట్టాడా? అరణ్యము కదా, అక్కడ మనిషి సంచారం ఉండదు కదా, మనం ఎంత అరిచినా మన అరుపు ఎవరికి వినపడదు కదా. మరి ఎక్కడి నుంచి ఆమెకి సహాయం వచ్చిందంటే పైనుండి సహాయం వచ్చింది. హల్లెలూయా. ఈరోజున నువ్వు కూడా నువ్వెంతో ఏడుస్తున్నావు నీ పరిస్థితిని బట్టి. నేను ఎవరికి చెప్పుకోవాలి, ఎలా చెప్పుకోవాలి, ఎలాగ నా ప్రాబ్లమ్స్ తీరుతాయి, ఎలాగ నా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి అని ప్రతి ఒక్కరికి ఇదే సమస్య ఉంది. అయితే నువ్వు చిన్న చిన్న వాటికే నువ్వు నీ జీవితాన్ని ముగించుకోవడం కాదు, నువ్వు నీ చిన్న చిన్న వాటికే నీ జీవితంలో ఏదో నిర్ణయాలు తీసుకోవడం కాదు. కానీ ఈరోజున హాగరు మొరపెట్టుకున్నట్లుగా నువ్వు కూడా మొరపెట్టుకోగలిగితే ఆయన నీ జీవితంలో చూచే దేవుడుగా ఆయన నీ జీవితంలో కార్యం చేస్తాడు. హల్లెలూయా. నిజంగా బెయేర్షెబా అరణ్యంలో నీటిని పుట్టించిన దేవుడు. నిజంగా అందుకే హాగరు మంచి పేరును పెట్టింది, చూచుచున్న దేవుడవు నీవే. హల్లెలూయా. నిజంగా ఆయన మనల్ని చూసే దేవుడు. నీ స్థితిని చూస్తున్నాడు, నీ ప్రజెంట్ ఉన్న నీ సిచ్యువేషన్ని ప్రభు చూస్తున్నాడు. కాబట్టి ఈ మాటలు నీకు ఇస్తున్నాడేమో. అందుకే నీ మాటల ద్వారా నువ్వు ధైర్యం పొందుకోవాలని, ఈ మాటల ద్వారా గొప్ప ఉపశమనం నువ్వు పొందుకోవాలని, మరలా తిరిగి నువ్వు లేవాలని ప్రభు ఆశ కలిగి ఉన్నాడేమో. ఈ మాటను పొందుకుంటావా? నమ్ముతున్నావా? నీ హృదయంలో ధైర్యం తెచ్చుకుంటున్నావు ఈ మాటల ద్వారా. ఎవరు చెప్తారండి ధైర్యపరిచే మాటలు? అందరు కృంగదీసేవారిని చుట్టూరా ఉన్నారు, అందరు అవమానించేవారిని కనపడుతున్నారు, కానీ ధైర్యపరిచేది నా యేసయ్య మాత్రమే. హల్లెలూయా. ఆయన మాటలు నిన్ను ధైర్యపరుస్తాయి, ఆయన మాటలు నిన్ను నిలబెడతాయి. ఈ సమయంలో మరొక వ్యక్తిని కూడా మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. అతడే రోషము కలిగి సేవ చేసిన ఏలియా. నిజంగా ఎంతగా రోషము కలిగి దేవుని పని చేశాడో, దేవుని కొరకు నిలబడ్డాడో. ఒకానొక సందర్భంలో ఆహాబు రాజును గద్దించాడు. ఆయన చేస్తున్న పాపాన్ని ఖండించడం ద్వారా ఆహాబు ఎక్కడ చంపుతాడనని పరుగులు తీసుకుంటూ ఆయనకు వెళ్ళిపోయాడు. నిజంగా అక్కడ ఎవరు లేరు, మనిషి సంచారం లేదు. ఆ సమయంలో అంటాడు, ప్రభు ఇంత మట్టుకు చాలయ్యా, ఇంత మట్టుకు చాలు నా జీవితం, ఇంకో తీసుకో, నేను ముందుకు వెళ్ళలేను, ముందుకు నడవలేను, నేను ఇంకా సేవ చేయలేనని బాధపడుతున్న ఆ సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, నా కృప నీకు చాలు, నేను నీకు తోడుగా ఉన్నాను ఏలియా. ఇదిగో నువ్వు ఈ కెరీతు వాగు దగ్గర నువ్వు దాక్కో, ఇక్కడ ఉన్న నీళ్లు నువ్వు తాగు, కాకుల ద్వారా నీకు ఆహారాన్ని పంపిస్తాను. మనుషులు కాదు, మనుషులు ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి, నీ చుట్టుప్రక్కన ఎవరు లేకపోయినా నీకెందుకు బాధ, నేనున్నాను కదా నిన్ను పోషించేవాడిని, నేనున్నాను కదా నిన్ను నడిపించే దేవుణ్ణని గొప్ప ధైర్యమునిచ్చి నిజంగా ఆయన జీవితంలో మరొక మలుపు తిప్పే సన్నివేశమును ప్రభు తన జీవితంలో ఇచ్చాడు. నిజంగా కాకులకు ఇచ్చే గుణమే ఉండదండి, కానీ కాకుల ద్వారా ఆహారమును రప్పించిన దేవుడు, ఏలియాను పోషించిన దేవుడు. ఈ రోజున అసాధ్యమైన వాటిని సుసాధ్యం చేస్తున్న ఆ దేవుని మాటలు నువ్వు విస్మరిస్తున్నావా? ఆ మాటలను ధిక్కరిస్తున్నావా? ఎంత అసాధ్యమైనవో కానీ దేవుడు నీ జీవితంలో కూడా అసాధ్యమైన కార్యములన్నీ నీ జీవితంలో సాధ్యపరుస్తాడు. హల్లెలూయా. నువ్వు అనుకుంటావు, అమ్మో ఇంకా నా వల్ల కాదండి, ఆ కార్యం జరగదండి, ఇంకా దట్స్ హైలీ ఇంపాసిబుల్ అని నువ్వు అనుకుంటావు, కానీ దేవుడు ఆ పనిని జీవితంలో జరిపి చూపిస్తాడు. హల్లెలూయా. అదే నా దేవునికున్న గొప్పతనము, అదే నా దేవునికున్న శక్తి. నిజంగా ఆయన శక్తి ముందు ఏ శక్తి కూడా పనిచేయదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున ఆయన బలమైన చేతుల క్రింద మనం దీన మనస్కులుగా ఉన్నప్పుడు దేవుని కార్యాలేంటో మన కళ్ళారా మనము చూడగలుగుతాం. నిజంగా ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఎంత అద్భుతమైన మాటనిచ్చి మనల్ని బలపరుస్తున్నాడు, ధైర్యపరుస్తున్నాడు కదా. ఆయన అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరుస్తాడట, అలసి ఉన్న ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. ఏలియను తృప్తిపరచలేదా? మరి హాగరును తృప్తిపరచలేదా? వారు ఎటువంటి సిచ్యువేషన్లోకి వెళ్ళారు, కానీ దేవుడు విడిచిపెట్టలేదు. వారికి తృప్తినిచ్చి నూతన మార్గాన్ని ప్రభువు చూపించాడు. ఈ రోజున నువ్వు కూడా అనుకుంటావు, నా జీవితంలో అన్ని ద్వారాలు మూసుకుపోయాయండి, దెర్ ఈజ్ నో హోప్ అనుకుంటున్నావేమో, కానీ దేవునిలో నీకు ఒక కొత్త హోప్ నీకుంది. ప్రియ దేవుని బిడ్డలారా, హల్లెలూయా. కాబట్టి ఆ హోప్ కొరకు ప్రార్థించండి, దేవుని మీద నమ్మకం ఉంచండి. ఉదయాన్ని మీకు అందించబడుతున్న ఈ వాగ్దానాలను మీరు వినండి, స్వీకరించండి, అనేకులకు వీటిని షేర్ చేయండి. తద్వారా నిరుత్సాహంలో ఉన్న వారు కూడా ఇంకా అనేక మంది మాటలను స్వీకరించి ధైర్యాన్ని పొందుకొని నిలబడతారేమో, దేవుని వైపు తిరుగుతారేమో. కాబట్టి కృంగిపోయే దినాలు కాదు ఇవి, ఏదో చూసి బలహీనపడే దినాలు కాదు. మనకు మనము బయలము తెచ్చుకొని ప్రభువునే చూస్తూ మనం ముందుకెళ్ళినప్పుడు ఆయనని ప్రాణమును నీ ఆశను తృప్తిపరిచే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి మాటలను దేవుడు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మనం మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వేలాది స్తుతులు స్తోత్రాలు. మరొకసారి అద్భుతమైన వాగ్దానము మాట ద్వారా మమ్మల్ని
బలపరిచినందుకు నీకు స్తోత్రాలయ్యా. అలసి ఉన్న వారి ప్రాణమును తృప్తిపరుస్తానని ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడావు. నిజమే, హాగరు అలసిపోయిందయ్యా, పడిపోయింది. తన కుమారుని కూడా వేటంత దూరాన పడవేసి నీ వైపు చూసినప్పుడు నీ ఒక గొప్ప ఆశను తనకు పుట్టించావు నైనా. నిజంగా అరణ్యములో కూడా నీటి బుగ్గను కలుగ చేసిన దేవుడవయ్యా, నీకు వందనాలు. తన దాహార్తిని తీర్చావు. అదేవిధంగా నాయన ఏలియాకు కూడా నీవు మన్నాన్నిచ్చి నాయన ఆహారమునిచ్చి కాకుల ద్వారా పోషించిన దేవుడవు. ఈరోజున మేము కూడా విసిగి వేశారమయ్యా. మా జీవితంలో ఎటువంటి ఆశలు లేవు నాయన, అయినప్పటికీ నీ వైపు చూసిన వారికి నూతన బలమును ప్రసాదిస్తానని వాగ్దానం చేసిన దేవా, నీ బలము కొరకు, నీ యొక్క ఆశీర్వాదము కొరకు, నీ యొక్క కార్యము కొరకు నీ వైపు చూస్తున్నాము. మీరే దయ చూపించండి దేవా. ఈరోజు వాగ్దానం ద్వారా మా అందరినీ బలపరచండి. నీ బిడ్డలు ఎంతమంది అయితే ఈ ప్రార్థనలు ఏకీభవించారో వారి జీవితాలలో కూడా మీరే కార్యం చేయమని మనసారా కోరుతున్నాను. ఈ దిన దీవెనలు ప్రతి ఒక్కరికి మీరు మెండుగా దయచేయండి. వారి చేతి పనుల్లో మీరు తోడుండండి. వారి కష్టార్జితాన్ని మీరు దీవించండి. వారి రాబడిని మీరు దీవించండి ప్రభా. అయ్యా, ఎవరి శ్రమ కూడా వృధాగా పోవడానికి వీలు లేదు. మీరే కష్టానికి తగిన ప్రతిఫలము నీ బిడ్డలకు దయచేయండి. నీ ఆశీర్వాదాలతో నింపండి. ఈ దినము ప్రభా, పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న వారి జీవితంలో నీ యొక్క దయ కిరీటమును బహుమానంగా దయచేసి నీ ఆశీర్వాదాలకు నీ బిడ్డలను పాత్రలను చేయమని, నీ కొరకు వాడుకోమని, నీ సాక్షులుగా నిలబెట్టుకోమని మనసారా కోరుతూ మరొక్కసారి నీ బంగారు పాదాలను వేడుకుంటూ నజరుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.